హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 16 to 20 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 16th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 points, the ratio in which the foot of the perpendicular from 4,1 to AB divides it is. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఏబి అనే 2 points ఇచ్చారు. ఈ 2 pointsని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా. వేరొక పాయింట్ సపోజ్ ఎం అనుకుంటే కనుక 4,1 అనే పాయింట్ని ఈ పాయింట్ నుంచి ఈ లైన్ సెగ్మెంట్కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఈ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, ఎన్ అనుకుంటే ఈ ఎన్ అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏబి అనే లైన్ సెగ్మెంట్ యొక్క లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాను. 2 points x1 y1 x2 y2 అనే 2 points తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అవుతుంది కదా. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అండి. ఏమవుతుంది? y మైనస్ y1 అంటే -1 కాబట్టి y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1. 5 మైనస్ -1 దట్ ఈస్ 5 ప్లస్ 1 6 బై x2 మైనస్ x1 6 మైనస్ 2 4 ఇంటూ x మైనస్ x1 అంటే 2. ఓకే, 2 3s 2 2s 2 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2y ప్లస్ 2 ఈక్వల్ టు 3x మైనస్ 6. దట్ ఎంప్లాయిస్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? 3x మైనస్ 2y మైనస్ 8 ఈక్వల్ టు 0 అనేది ఏబి అనే లైన్ ఈక్వేషన్. అదేవిధంగా ఇప్పుడు ఎం నుంచి మనం ఏబి అనే లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం కదా. సో ఈ ఎంఎన్ అనేది ఏ విధంగా ఉంది? పర్పెండిక్యులర్ టు లైన్ సెగ్మెంట్ ఏబి. ఏబి యొక్క స్లోప్ ఏం తెలుసమ్మా? 2 points తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 అంటే 5 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 బై x2 మైనస్ x1 6 మైనస్ 2 దట్ ఈజ్ 6/4 ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఓకేనా? సో ఈ 2 lines పర్పెండిక్యులర్గా ఉంటే వాటి యొక్క స్లోప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? వాటి యొక్క ప్రొడక్ట్ -1కి ఈక్వల్ అవుతుంది. మనకి ఏబి అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఏం తెలుసు? ఇక్కడ 3/2 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -1/3/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -2/3. సో ఎం అనే లైన్ యొక్క స్లోప్ ఏమొచ్చింది? -2/3. ఎంఎన్ అనే లైన్ 4,1 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అండ్ స్లోప్ -2/3 వచ్చింది. స్లోపు పాయింట్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది కదా. సో ఇక్కడ m అంటే -2/3, x1 y1 ఏంటి? 4,1. సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ 1 ఈక్వల్ టు -2/3 ఇంటూ x మైనస్ 4 అవుతుంది. సింప్లిఫై చేయండి. 3 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 3y మైనస్ 3 ఈక్వల్ టు -2x ప్లస్ 8. అన్ని టర్మ్స్ ఒకే వైపు రాస్తే 2x ప్లస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎంఎన్ అనే లైన్ ఈక్వేషన్ తెలిసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంఎన్ అండ్ ఏబి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఎన్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఏబి అనే లైన్ ఈక్వేషను అండ్ ఎంఎన్ అనే లైన్ ఈక్వేషను రెండింటిని సింప్లిఫై చేయండి. ఓకే, సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 2 లైన్ ఈక్వేషన్స్ ఏమున్నాయి? 3x మైనస్ 2y మైనస్ 8 ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి, సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 6x మైనస్ 4y మైనస్ 16 ఈక్వల్ టు 0 అండ్ 6x ప్లస్ 9y మైనస్ 33 ఈక్వల్ టు 0. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి. మైనస్ మైనస్ ప్లస్ 6x అనేది క్యాన్సిల్ అవుతుంది. -4y మైనస్ 9y అంటే -13y ప్లస్ 33 మైనస్ 16 అంటే ఏమవుతుంది? ప్లస్ 17 ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ y ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? y ఈక్వల్ టు 17/13 వచ్చింది. ఇప్పుడు y వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? 2x ప్లస్ 3 ఇంటూ 17/13 మైనస్ 11 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. 2x ఈక్వల్ టు 143 మైనస్ 51/13 దట్ ఈజ్ ఈక్వల్ టు 92 మైనస్ 13. x ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తే 46/13.
సో n అనే పాయింట్ ఏమొచ్చింది ఇక్కడ, n అనేది 46/13, 17/13 వచ్చింది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఈ n అనే పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో ఫైండ్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఫైండ్ చేస్తాను. సో ఇప్పుడు n అనే పాయింట్ 46/13, 17/13 అనే పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని λ:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. అంటే ఏంటి, ఇక్కడ m:n అనేది ఏమవుతుంది, λ:1 అని. అండ్ ఆ పాయింట్ కోఆర్డినేట్స్ 46/13, 17/13 కదా. ఫార్ములా అప్లై చేద్దాం. 46/13, 17/13 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకు ఫార్ములా ఏం తెలుసు, mx2. m అంటే లాంబ్డా ఇంటూ x2 అంటే వాల్యూ 6 ప్లస్ n ఇంటూ x1. n అంటే 1 ఇంటూ 2 బై λ+1 m ఇంటూ y2 అంటే లాంబ్డా ఇంటూ 5 ప్లస్ n ఇంటూ y1 అంటే 1 ఇంటూ -1 బై λ+1. కోఆర్డినేట్స్ ఈక్వల్ కదా. సో కరస్పాండింగ్ వాల్యూస్ ఈక్వల్ చేస్తే 46/13 ఈక్వల్ టు 6λ+2 బై λ+1. సింప్లిఫై చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 46λ+46 ఈక్వల్ టు 78λ+26. సింప్లిఫై చేయండి, 78 - 46 చేస్తే ఏమొస్తుంది, 32λ ఈజ్ ఈక్వల్ టు 20. దట్ ఈస్ λ ఈజ్ ఈక్వల్ టు 20/32 అంటే ఏమవుతుంది, 4 5s 4 8s 5/8. λ:1 అంటే ఏమవుతుంది, 5/8:1. దట్ ఈస్ 5:8 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అర్థమైందమ్మా ఏ విధంగా సాల్వ్ చేసామో. నెక్స్ట్ వన్ చూడండి, 17th వన్ చూడండి అమ్మా. ఏ స్ట్రైట్ లైన్ విచ్ మేక్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ పాజిటివ్ x అండ్ y యాక్సిస్. సో లైన్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఏ విధంగా ఉంటుంది, x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నారు కాబట్టి a ఈక్వల్ టు b అవుతుంది. సో ఏం రాయొచ్చు, x/a + y/a ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ x + y ఈజ్ ఈక్వల్ టు a. దట్ ఈస్ x + y - a ఈక్వల్ టు 0. సో ఈ లైన్ అనేది ఆరిజిన్ నుంచి ఎంత యూనిట్ డిస్టెన్స్లో ఉంది, 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే 1 ఈక్వల్ టు ఆరిజిన్ నుంచి కాబట్టి మాడ్యులస్ c అంటే ఇక్కడ -a/√a² + b². a అంటే 1, b అంటే 1. సో 1² 1 + 1² 1. ఓకే, 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a/√2. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు √2 వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x + y -√2 ఈక్వల్ టు 0. ఓకే, ఈ లైన్ అనేది y ఈక్వల్ టు 2x + 3 + √2ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, x0, y0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 లైన్ ఈక్వేషన్స్ సింప్లిఫై చేద్దాం. y ఈక్వల్ టు 2x + 3 + √2. ఇక్కడ x + y -√2 నుంచి x ఏమొస్తుంది, √2 - y వస్తుంది కదా. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √2 - y + 3 + √2. సింప్లిఫై చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2√2 - 2y + 3 + √2 ఏమవుతుంది, -2yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 3y ఈజ్ ఈక్వల్ టు 2√2 + √2 3√2 కదా. 3√2 + 3 అంటే 3 కామన్ తీస్తే 3 ఇంటూ √2 + 1. 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు √2 + 1. y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే x ఏమొస్తుంది, √2 -√2 + 1 అంటే -√2 - 1. √2 అనేది క్యాన్సిల్ అయింది, x ఈక్వల్ టు -1. సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమొచ్చింది, x0, y0. x0 అంటే -1, y0 అంటే √2 + 1. √2 + 1. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చింది కదా. మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూ ఏంటి, 2x0 + y0 ఈక్వల్ టు 2 ఇంటూ x0 అంటే -1 + y0 అంటే √2 + 1. దట్ ఈస్ -2 + √2 + 1. దట్ ఈస్ √2 - 1. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 18th ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు, ఇఫ్ a b c ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద లైన్స్ ax + by + c = 0 పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్. ఆ పాయింట్ అనేది ఫైండ్ చేయాలి. a b c అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్ ఉంటుంది అనే కదా. సో కామన్ డిఫరెన్స్ అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు, b - a ఈజ్ ఈక్వల్ టు c - b అని రాయొచ్చు. సో దట్ ఇంప్లైస్
b ప్లస్ b ఈక్వల్ టు a ప్లస్ c అవుతుంది. దట్ ఈస్ 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c. ఓకే, సో దట్ ఎంప్లైస్ 2bని రైట్ సైడ్ పంపిస్తే a మైనస్ 2b ప్లస్ c ఈక్వల్ టు 0. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏ విధంగా ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే ఎక్స్ ప్లేస్లో ఏమున్నట్టు a ఇంటూ 1 కదా, అంటే x ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ b ఇంటూ y, ఇక్కడ b ఇంటూ -2 ఉంది కాబట్టి y ఈక్వల్ టు -2 అవుతుంది. సో ఫిక్స్డ్ పాయింట్ ఏమవుతుంది 1, -2. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 19th వన్ చూడండి. ఏమంటున్నారు, ఇఫ్ a b c ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ ద లైన్స్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 passes through a fixed point, form an equilateral triangle, form a rhombus, form a square. సో క్లియర్లీ ఏం తెలుస్తుంది ప్రీవియస్ క్వశ్చన్ నుంచి, పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, 20th క్వశ్చన్ చూడండి. ఏమంటున్నారు, ద పాయింట్ ఆన్ ద లైన్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5 విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2 అండ్ 3, 4 ఈజ్. సో ఇక్కడ మనకి 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5 అనే లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ లైన్ ఈక్వేషన్ మీద నేను ఒక పాయింట్ px1, y1 అని కన్సిడర్ చేశాను. ఓకే, సో ఈ పాయింట్ 1, 2 నుంచి అండ్ 3, 4 నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంది అని ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ 1, 2 ఏ అని, బి అనేది 3, 4 అని తీసుకుంటే కనుక ఏ నుంచి పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో బి నుంచి పి అనే పాయింట్ అంతే డిస్టెన్స్లో ఉంది. పిఏ ఈక్వల్ టు పిబి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y కోఆర్డినేట్స్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఏమవుతుంది, x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 4 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఈ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. ఇంకేముంటుంది, x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 4y1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x1 ప్లస్ y1 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y1. ఓకేనా, బోత్ సైడ్స్ సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది, ఇక్కడ x1 స్క్వేర్ అనే టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, y1 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి, మైనస్ 2x1 ఉంది, ఇక్కడ మైనస్ 6x1 ఉంది కదా. మైనస్ 6x1ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 6x1 మైనస్ 2x1 4x1 వస్తుంది. అండ్ మైనస్ 4y1 కదా, మైనస్ 8y1ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 4y1 అవుతుంది. ఓకే, ఇంకా ఏమున్నాయేమో టర్మ్స్, ఇక్కడ 1 ప్లస్ 4 5 ఉంది, ఇక్కడ 9 ప్లస్ 16 25 ఇటు తీసుకొస్తే మైనస్ 20 ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఎంప్లైస్ x1 ప్లస్ y1 మైనస్ 5 ఈక్వల్ టు 0 అవుతుంది. సో పి అనే పాయింట్ యొక్క లోకస్ ఏమొచ్చింది, x ప్లస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0. అండ్ అదేవిధంగా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2x మైనస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సింప్లిఫై చేద్దాం. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. ఎక్స్ని ఎలిమినేట్ చేద్దామా. సో 2తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2x ప్లస్ 2y మైనస్ 10 ఈక్వల్ టు 0. మైనస్ చేస్తే ఏమవుతుంది, 2x అనేది క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 3y మైనస్ 2y మైనస్ 5y, ఇక్కడ మైనస్ 5 ప్లస్ 10 అంటే ప్లస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఈస్ y ఈక్వల్ టు 1 అవుతుంది. y ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 1 మైనస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ x ఈక్వల్ టు 4. ఓకే, పాయింట్ ఏమవుతుంది 4, 1 అనేది పాయింట్ ఆన్ ద లైన్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అర్థమయ్యింది కదమ్మా ఏ విధంగా చేసామో. సో ఈ క్లాస్తో మనకి స్ట్రైట్ లైన్స్ చాప్టర్ కంప్లీట్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం న్యూ చాప్టర్ కోనిక్ సెక్షన్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.